తెలుగుదేశం పార్టీలో ఆ పదవులు హాట్ కేక్స్లా మారిపోయాయా? గతంలో వద్దని ముఖం తిప్పుకున్న నేతలే ఇప్పుడు ముద్దని అంటున్నారా? ఒక్కో చోట ఒక్కో పోస్ట్ కోసం 20 మంది దాకా పోటీ పడడం వెనుకున్న లెక్కలేంటి? అంత డిమాండ్ ఉన్న ఆ పదవులేంటి? వాటి విషయంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? చూద్దాం పదండి. తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. అందులో భాగంగానే అత్యంత కీలకమైన జిల్లా అధ్యక్ష పదవుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది పార్టీ అధిష్టానం. ఈసారి టీంలో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తూనే కీలకంగా ఉన్న నేతలకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్నట్టు సమాచారం. ఆ క్రమంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. అధిష్టానం నియమించిన 3-మెన్ కమిటీ జిల్లాల వారీగా అభ్యర్థుల పరిశీలన, వడపోతల ప్రోగ్రాంలో బిజీగా ఉన్నట్టు చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. అయితే గతంలో లేనట్టుగా ఈసారి జిల్లా అధ్యక్ష పదవులకు విపరీతమైన పోటీ పెరిగిందంటున్నారు. ఆశావహుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో ఎంపిక వ్యవహారం సంక్లిష్టంగా మారుతోంది అన్న చర్చ నడుస్తోంది టీడీపీ సర్కిళ్లలో. ప్రస్తుతం ప్రతి జిల్లా నుంచి అధ్యక్ష పదవి కోసం కనీసం 4 పోటీ పడుతున్నారట. గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదో తూతూ మంత్రంగా అధ్యక్షుల ఎంపిక జరిగేది. అప్పుడు పెద్ద కాంపిటీషన్ కూడా ఉండేది కాదు. అయితే ఇప్పుడు అధికారంలో ఉండడం, యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వబోతున్నారన్న టాక్తో పోటీ బాగా ఎక్కువైనట్టు తెలుస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకోమంటే ముఖం చాటేసిన వారు సైతం ఇప్పుడు మేమున్నామంటూ ముందుకొస్తున్నారట. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే ఆ లెక్కే వేరని, ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా సమన్వయంతో ఉంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండబోదన్న ఆలోచనతో ఎక్కువ మంది పావులు కదుపుతున్నట్టు సమాచారం. జిల్లా అధ్యక్ష పదవి అంటే పార్టీ పరంగా ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్గా జిల్లా మొత్తంలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి మించి అన్న కోణంలోనే పోటీ ఎక్కువైనట్టు మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ప్రస్తుతం కడప జిల్లా అధ్యక్ష పదవికి 7 పోటీలో ఉన్నారు. అటు అన్నమయ్య జిల్లాలో 20 మందికి పైగా పోటీ పడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి, వైజాగ్, విజయనగరం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందట. అధికార పార్టీ అధ్యక్ష పదవి అంటే గౌరవంతో పాటు ఇతరాత్ర సదుపాయాలు కూడా బాగా వస్తాయని భావిస్తున్నారట ఎక్కువ మందే. ఇందుకోసం పోటీ బాగానే ఎక్కువైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య పోటీ ఉందట. ఈ పోటీ జిల్లా అధ్యక్షుల దగ్గరే ఆగడం లేదట. మండల టీడీపీ అధ్యక్ష పదవుల కోసం కూడా విపరీతమైన పోటీ పెరగడంపై అధిష్టానం హ్యాపీగా ఉన్నా అది వికటించకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ముఖ్య నేతల్ని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉండడం, పదవుల పంపిణీ, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు ఇలా ఏదో ఒక రకంగా లబ్ధి పొందే అవకాశం గట్టిగా ఉండడం వల్లే ఈ స్థాయి పోటీ అన్నది టీడీపీలో జరుగుతున్న చర్చ. జిల్లా అధ్యక్ష పదవుల్లో ప్రస్తుతం అలా గడిపేస్తూ ఉంటే వచ్చే ఎన్నికల నాటికి టికెట్ పంపిణీల్లో కూడా ప్రాధాన్యం ఇస్తారన్న దురాలోచన కూడా కొందరికి ఉందట. ఇలా రకరకాల ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్తో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవుల కోసం విపరీతంగా పోటీ పడుతున్నారు నాయకులు.